ఓకే. మీ 100 నోట్ పైన రాసి ఆ నోటుని మీ పర్సులో ఉంచండి. మీ మనీ వ్యాలెట్లో ఉంచండి. చూసిన ప్రతిసారి ఈ ఈ మనీని మీరు ఎప్పుడు కూడా ఖర్చు చేయొద్దు, మీ వ్యాలెట్లోనే ఉండాలి. ఆ మనీ చూసిన ప్రతిసారి ఇప్పటికే నా జీవితంలో పొందుకున్న ప్రతి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పండి. అబాండెన్స్ లైఫ్ వస్తుందని చూడండి. మీకు ఇక నుండి ₹1 లాభం వచ్చినా వెంటనే ఈ నోట్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ నోటు మనీ యాంకర్గా పనిచేస్తుంది జీవితంలో. ఇదే నోటు మీకు రేపు లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తుంది. గ్రాటిట్యూడ్, ఈ ఒక్క నోటు గ్రాటిట్యూడ్ చెప్పండి చాలు. మీ జీవితంలో డబ్బు యొక్క అవగాహన మారుతుంది, డబ్బు వచ్చే దారులు మారుతాయి. డబ్బుని మీరు ఈ రోజు నుండే, ఇప్పటి నుండే చూస్తారు. అదే మీరు చేసిన పనిని ఇంకొకరు చేసి సక్సెస్ అవుతున్నారు కదా, అంటే సక్సెస్ ఫార్ములానే. మీరు చేసింది రైట్, 100% కరెక్ట్గా చేశారు. మీరు రిజల్ట్ వస్తుంది, వన్ డే ఇట్ విల్ కమ్. వెయిట్ చేయాలి, పూర్తి నమ్మకంతో విశ్వాసంతో వెయిట్ చేయాలి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మన మానసిక స్థితిపైనే మీ ఆర్థిక సంపద, ఆధ్యాత్మిక సంపద ఇవన్నీ ఉంటాయి. ప్రపంచంలో, విశ్వంలో మీకోసం దాచి ఉన్న ప్రతి దాన్ని కప్పి ఉంచేది ఏంటంటే మీలో ఉన్న అహంకారం, ఈగో. ఇది చాలా మంది నీవు ఈగో ఇష్టు అంటే ఒప్పుకోరు కదా. నువ్వు ఈగో ఇష్టు అంటే ఒప్పుకోరు, కానీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ ఈగోని ఎప్పుడైతే మీరు కొంచెం కంట్రోల్లో చేయగలుగుతారో ఒక దారి కనిపిస్తూ ఉంటుంది, ఒక వే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఈగో ఉన్న వాళ్ళే ఎందుకు వినాలి, పలానా వాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి, అరుణ్ సార్ చెప్తే నేను ఎందుకు వినాలి, పొద్దున్నే నేను ఎందుకు రావాలి, ఎందుకు వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలి అనుకుంటా కదా. దాన్ని కొంచెం మనం దాటి వస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చాలా డిస్కషన్ చేయబోతున్నాం. సక్సెస్ అవ్వాలనుకుంటే అసలు సక్సెస్కి డెఫినేషన్ ఎవ్వరో చెప్పరండి. మీ సక్సెస్కి డెఫినేషన్ మీరే రాస్తారు. మీ సక్సెస్కి డెఫినేషన్ మీరు రాసేలాగా చేయడమే నా పని. మీ సక్సెస్ని మీరే రాయాలి. ఇంకెవరో మీకు రాసి చేయబట్టుకొని మీ సక్సెస్ అని రాసి ఇవ్వరు. అలా తయారైన మీరు పొందుకునే సక్సెస్ లైఫ్ టైం ఉంటుంది. నాట్ యువర్ లైఫ్ టైం, మీ యొక్క తరతరాలు వెళ్తుంది ఆ సక్సెస్. అలాంటి సక్సెస్ కావాలా, లేదు పోర్టబుల్గా ఇప్పటికే ఈ కొద్ది కాలమే సక్సెస్ కావాలా? ఎలాంటి సక్సెస్ కావాలి మీకు? మీ జనరేషన్ బై జనరేషన్ వెళ్ళే సక్సెస్ కావాలా, లేదు సార్ ఇప్పుడు పోర్టబుల్ సక్సెస్ కావాలంటున్నారా? ఎలాంటి సక్సెస్ కావాలి? సో జనరేషన్ బై జనరేషన్ వెళ్ళే సక్సెస్ కావాలి అనుకుంటే ఫాలో మై ఛానల్, నన్ను ఫాలో చేయండి, నా క్లాసెస్ ఫాలో చేయండి. పోర్టబుల్ సక్సెస్ ఇప్పటి వరకే ఈ సక్సెస్ కావాలి అనుకుంటే బయట చాలా ఉన్నాయి. ఓకేనా? సో అందుకనే ఈరోజు వెల్త్ అట్రాక్షన్ త్రూ గ్రాటిట్యూడ్. అసలు గ్రాటిట్యూడ్ అనేది సంపదను ఆకర్షించే అత్యంత శక్తివంతమైన టూల్. ఇది చాలా శక్తివంతం, పవర్ఫుల్. బట్ చాలా మంది ఏంటంటే ఈ సక్సెస్ని, మనీ సక్సెస్ని గ్రాటిట్యూడ్తో పోల్చుకోలేక గ్రాటిట్యూడ్ భావాన్ని కలిగి ఉంటారు చాలా మంది. అందుకే మనీని మిస్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక మహిళను చూపిస్తాను. డైలీ వన్ రూపీ పని ఎందుకు చెప్తున్నాడు సార్, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి, అసలు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఒకసారి ఈ మహిళను చూడండి. మామూలు మహిళ, తన కన్సిస్టెన్సీ ఈరోజు తనకి ఎంత పెద్ద సక్సెస్ తీసుకొచ్చిందో చూడండి. జాగ్రత్తగా చూడండి. సక్సెస్ అయిన వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు, ఎక్కడో లేరు. కానీ వాళ్ళకి మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉందనేది మీరు గమనించాలి. తన దగ్గర చూడండి, షీ టర్న్ హర్ పెయిన్ ఇంటూ 40 crores. ఇప్పుడు 40 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తుందండి తను. తన ప్రయత్నం నిజంగా ఇన్స్పిరేషన్. తను ఎలా ప్రయత్నించింది, అసలు దేన్ని పట్టించుకోలేదు. ఒకసారి చూడండి తన ప్రయత్నాన్ని. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ పెడుతూనే ఉండేది కన్సిస్టెన్సీగా. ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు. జీరో ఇన్కమ్, రూపాయి లేదు. ప్రయత్నం చేస్తుంది, మనీ లేదు. నో రిజల్ట్ అనుకోలేదు ఆమె, ప్రయత్నం చేస్తూనే ఉంది. ఒకరోజు ఆ ప్రయత్నం ఒక దగ్గర ప్రజెంటేషన్ ఇచ్చేలాగా హెల్ప్ అయింది. ఆమె చేసే ప్రయత్నం, కన్సిస్టెన్సీ ప్రయత్నం. చూడండి, తన
ప్రయత్నం ఎక్కడ కూడా నేచర్ ఆపలేదు. ఆరోహి ఎంటర్ప్రైజ్. ఇప్పటివరకు మొత్తం టోటల్గా ఎన్ని మిషన్స్ అమ్ముంటారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు? నాకు ఓవరాల్గా అయితే 20,000 కస్టమర్స్ ఉన్నారండి. ఎంతమంది ఉన్నారండి కస్టమర్స్? 20,000 కస్టమర్స్. ఏం చేసింది ఆమె? ముఖేష్ అంబానీ వాళ్ళ కూతురా? ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కోడలా? అదాని వాళ్ళ ఇంట్లో చుట్టమా? ఒక నార్మల్ ఉమెన్. ఆమెకు కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. ప్యాషన్ తోటి కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేస్తూ చేస్తూ వచ్చింది. ఈరోజు 20,000 మంది కస్టమర్స్ ఇన్ హైదరాబాద్. ఆమె ఎక్కడామో కాదు, మళ్ళీ హైదరాబాద్ ఆమె. హైదరాబాద్లో 20,000 కస్టమర్స్ని కలిగి 40 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది ఒక ఉమెన్. తన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ప్రయత్నిస్తూ 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 వెళ్తుంటే ఈరోజు 40 crores రూపీస్ చూస్తుంది తను. మనం ఎక్కడ ఫోకస్ చేస్తాం తెలుసా? ఆ 40 కోట్ల దగ్గర ఫోకస్ చేస్తాం. ఆ 40 crores దగ్గర ఫోకస్ చేసి ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 3 నెలలు ట్రై చేసి 40 కోట్లు రాలేదే అనుకుంటాం. ఆమె ఫోకస్ చేసింది 40 crores దగ్గర కాదు, తన ప్రయత్నం దగ్గర. పూర్తి ప్రయత్నం చేస్తున్నానా లేదా? ఎవ్రీడే ఎవ్రీడే, ప్రతిరోజు ప్రతిరోజు 40 కోట్ల దగ్గర ఆగుద్దా తన ప్రయాణం? అది కాస్త 400 కోట్లు అవుతుంది. మీరు చూస్తూ ఉండండి, మళ్ళొక రోజు ఆ వీడియో చూపిస్తాను మీకు. మనం ఇలానే చూస్తూనే ఉంటాం. ఇంకా ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో, లేదంటే ఇంకా యూనివర్స్ మూట కట్టుకొని పట్టుకొచ్చి మా ఇంట్లో ఎక్కడైనా మూలకు దాచిపెడుతుందేమో. ఉం? ఇలా లేదంటే ఇంకెక్కడి నుండైనా దిగి రావాలి, వర్షం కురవాలి, బంగారం కాయిన్స్ వర్షం కురవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆదిశంకరాచార్యులు కురిపించినట్టు ఎవరైనా వచ్చి కురిపిస్తారేమో. ఆ కాలాలు పోయినాయి. మీరే క్రియేట్ చేయాలి. యూనివర్స్ మీకు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మేబీ తనకు యూనివర్స్ గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అని తెలిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని కాదు. యూనివర్స్ అనే పదం తెలిస్తేనే యూనివర్స్ పనిచేస్తుందని కాదు. ప్రయత్నానికి ఒబే చేస్తుంది, మీ కోరికకు ఒబే చేస్తుంది. ఎస్ బాస్ అంటది యూనివర్స్. మీ బలమైన కోరికకు మీరు చేసే బలమైన యాక్షన్స్కి ఒబే చేస్తుంది. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో ఫీజు కట్టావు కాబట్టి నీకు పని చేస్తుంది, అది కానే కాదు. మీ బలమైన కోరికకి బలమైన యాక్షన్స్ ఉంటే ఒబే చేస్తుంది. వాళ్ళకి తెలియదు, తెలియకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఈరోజు తన టర్న్ ఓవర్ 40 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అంటే అది మామూలు విషయమా? ఎంబ్రాయిడరీ రిలేటెడ్ అన్నీ సప్లై చేస్తాం. హైదరాబాద్లోనే ఎవరి దగ్గర అంత కలెక్షన్ ఉండదు, అంత కలెక్షన్ మన ఆఫీస్లో ఉంటుందండి థ్రెడ్స్. సో అది ఈరోజు ఆమెను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. ప్యాషన్ ఉండాలండి, ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. అసలు పొద్దున్న లేవడమే ప్యాషన్. ఇక్కడే సక్సెస్. మార్నింగ్ మిరాకిల్ మార్నింగ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పైన నేను ఒక సిరీస్ చేస్తాను. మిరాకిల్ మార్నింగ్ అనే బుక్ కనుక మీరు చదివితే, ఆయన జీవితంలో అసలు వీడికి బ్రతకడు అనుకున్న వ్యక్తి వేల కోట్లు, వందల కోట్ల రూపాయలు సంపాదించాడు. పొద్దున్న లేవడం అనే ఒకే ఒక్క సీక్రెట్ని తెలుసుకొని, ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది. పొద్దున్న లేవడమే సక్సెస్. అప్పుడు సక్సెస్ అవుతారు. అంటే గ్రాటిట్యూడ్ భావనతో కలిగి ఉండాలి. అంటే ఫస్ట్ మనకు నచ్చింది చేయాలి, నచ్చిన పని చేయాలి. సో ఇక్కడ వన్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, సంపదను ఆకర్షించడానికి అత్యంత శక్తివంతమైన టూల్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండడం. మీ దగ్గర ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చూపిస్తే విశ్వం అదే శక్తిని పెంచి మరింత అబండెన్స్ ఇస్తుంది. లేదు అనే భావన, లేమి అనే భావనలో మీరు ఎప్పుడు ఉండద్దు. మీ దగ్గర ఆల్రెడీ ఉంది, డబ్బు ఉందా లేదా? ఎంతో కొంత ఉంది కదా. ఎస్, 100 రూపీస్ నోట్ తెచ్చుకున్నారా? ఉంది కదా మీ దగ్గర. 100 రూపీస్ ఉంది కదా, ప్రజెంట్ ఉందా? చేతిలో ఉందా? దగ్గర ఉందా? ఆ. సో ఆ విశ్వం ఏం చేస్తుంది? మీరు దానికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇంకా చూపిస్తుంది. యూనివర్సల్ లా మెసేజ్ ఏంటి అంటే, కృతజ్ఞత ఉన్న వ్యక్తికి మరింత లభిస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తి దగ్గర ఉన్నది కూడా తగ్గిపోతుంది. ఇది యూనివర్సల్ లా. సింపుల్గా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ అనేది కలిగి ఉండాలి. అసలు గ్రాటిట్యూడ్ అనేది ఎలా తెలుస్తుంది? మన మాటల ద్వారా, చేతల ద్వారా గ్రాటిట్యూడ్ తెలుస్తుంది.
కనీసం వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేయడానికి కూడా టైం లేదు. గ్రాటిట్యూడ్ ఎక్కడ ఉన్నట్టు? యూనివర్సల్ లా అది, నేను చెప్పేది కాదు. కృతజ్ఞత ఉన్న వ్యక్తికి మరింత లభిస్తుంది, కృతజ్ఞత లేని వ్యక్తి దగ్గర ఉన్నది కూడా తగ్గిపోతుంది. ఈ యూనివర్సల్ లా గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ గ్రాటిట్యూడ్తో ఉండండి, థ్యాంకింగ్ భావనతో ఉండండి. సో ఇక్కడ ఈరోజు మార్నింగ్ మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పటి వరకే మీరు చిన్నప్పటి నుండి మీరు ఒకసారి ఆలోచన చేయండి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఫుడ్ తీసుకుంటున్నారా? అందరూ ఆహారం తింటున్నారా? ఫుడ్ తింటున్నారా అందరూ? చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఫుడ్, ఇల్లు, స్టడీ, బట్టలు, హాస్పిటల్ ఖర్చులు, జర్నీ, ఫోన్, కరెంటు, వాటర్, బయటికి వెళ్ళడానికి డబ్బులు, ఇవన్నీ మీరు ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్నారు కదా? ఎస్ సార్, అవునా కదా? మీరు పుట్టిన నాటి నుండి మీకు గుర్తున్న నాటి నుండి ఈ రోజు వరకు ఖర్చులు చేస్తున్నారా లేదా? డబ్బు యూజ్ చేస్తున్నారా లేదా? అంటే ఇంత డబ్బును మీరు యూజ్ చేస్తున్నారంటే ఆల్రెడీ మీరు అబండెన్స్ సంపదలో ఉన్నట్టే కదా? అవునా కదా? అబండెన్స్లో ఉన్నట్టే కదా? గ్రాటిట్యూడ్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఆల్రెడీ మనం కలిగి ఉన్న దానికి మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు మరింతగా పెంచుతుంది యూనివర్స్. సింపుల్ టెక్నిక్ ఇది, సింపుల్ టెక్నిక్. కృతజ్ఞతతో ఉండండి. అంటే మీరు ఎప్పుడు కూడా నాకు లేదు అనే భావనతో యూనివర్స్ దగ్గరికి వెళ్ళకండి. లేదు అనే భావనతో మేనిఫెస్ట్ చేయకండి. లేదు అనే భావనతో అఫర్మేషన్ చేయకండి. లేదు అనే భావనతో మెడిటేషన్ చేయకండి. ఆల్రెడీ మీకుంది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇప్పటికే మీ మీద ఖర్చు అయిన డబ్బు, చాలా సంపదను కలిగి ఉన్నారని అర్థం మీరు ఖర్చు చేసింది. ఫీల్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ రిసీవ్. మీకున్న ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ మీదనే ఫోకస్ చేయండి, లేని దానిపైన ఫోకస్ చేయకండి. ఆల్రెడీ మీరు అబండెన్స్లో జీవిస్తున్నారని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో అప్పటి నుండి మీ వెల్త్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీరు అబండెన్స్లో ఉన్నారు, దాన్ని మీరు ఐడెంటిఫై చేయట్లేదు. చేయండి. మీ మనసులో ఎప్పటికీ చెప్పుకుంటూ ఉండండి, నా జీవితంలోకి వస్తున్న ప్రతి డబ్బుకు ధన్యవాదాలు. ఒక 10 టైమ్స్ చెప్పండి, నా జీవితంలోకి వస్తున్న డబ్బుకు, ప్రతి డబ్బుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనీ. ఇలా డైలీ చెప్పండి ఒక పదాన్ని. ఎంత గ్రాటిట్యూడ్ భావం పెరుగుతుంది. ఓకేనా? మీ కోరిక మీరు నిజమని ఎప్పుడైతే నమ్ముతారో, మీ కోరికకు సంబంధించి విశ్వం మీ కోరికే నా ఆజ్ఞ అని అప్పుడు అంటుంది. ఫస్ట్ తీవ్రమైన బలమైన కోరిక ఉండాలి మీకు. ఎందుకంటే మీరే సృష్టికర్తలు. మీరు ఏమి ఆలోచిస్తారో మీ మనసును దానిని ప్రదర్శిస్తుంది. విశ్వం ఆ నియమాన్ని ఓకే చేస్తుంది. కాబట్టి మీరు సృష్టికర్తలు. మీ జీవితానికి ఏం కావాలో మీరే క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఈరోజు మీరు అందుకే మీరు ఏం చేస్తారంటే, మీరు ఈరోజు ఒక 100 రూపీస్, ఒక 100 రూపాయలు, ఒక 100 రూపీస్ని మీరు విజువలైజ్ చేయాలి. చేస్తారా? ఒక 100 రూపీస్ని విజువలైజ్ చేస్తారా? ఒక 100 రూపాయలు ఈరోజు మీకు రావాలి డబ్బులు. ప్రాక్టీస్ చేద్దామా? ఈరోజు ఒక టార్గెట్ 100 రూపీస్ టార్గెట్ పెట్టుకుందాం. సో 100 రూపీస్ అంటే మీకు అసలు ఒక విషయం ఏంటంటే, మీరు మేనిఫెస్టేషన్లో, అఫర్మేషన్లో, మేనిఫెస్టేషన్, మీరు విజువలైజేషన్లో ఈ విశ్వం మీరు 100 రూపాయలు కోరిన దానికి, 10 లక్షలు కోరిన దానికి ఒకేలాగా స్పందిస్తుంది. మీరు ఎంత అడిగినా కూడా. కాకపోతే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఈరోజు ఒక 100 రూపాయల లాభం చూడండి అన్నది మైండ్ ఒకలా యాక్సెప్ట్ చేస్తుంది. ఈరోజు 10 లక్షలు చూడండి అన్నదాన్ని మైండ్ ఒకలా యాక్సెప్ట్ చేస్తుంది. అవునా కదా? టు బి ఫ్రాంక్ చెప్పండి నాకు. వెంటనే యాక్సెప్ట్ చేయదు ఈ బ్రెయిన్. యూనివర్స్ ఓకే, మన దగ్గరే పోతుంది అంతా. యూనివర్స్కు తేడా తెలియదు. నువ్వు 1 కోటి రూపాయలు అడిగినా, రూపాయి అడిగినా ఇస్తుంది. కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాల్సింది, ఇక్కడ ఇందులో చేంజ్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ. సో అందుకే ఈరోజు ఒక ప్రాక్టీస్ ఏం చేద్దామంటే, ఒక 100 రూపీస్ ఈరోజు ట్రై చేయండి. ఒక 100 రూపాయలు. సో 100 రూపాయలు మీ జీవితంలో ఈరోజు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఒక 100 రూపీస్ మీరు ఆల్రెడీ పొందుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేయండి. మీటింగ్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టేషన్ చేస్తూ విజువలైజ్ చేయండి. ఆల్రెడీ 100 రూపీస్ మీకు వచ్చినట్టుగా, జరిగినట్టుగా చేయండి. సో ఈరోజు మీరు 100 రూపీస్ సాయంత్రం లోపు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ ఆ 100 రూపీస్ వచ్చే అవకాశాన్ని మీరు గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఆ 100 రూపీస్ ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో వస్తుందంటే, మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు 100 రూపాయలు తగ్గొచ్చు. మీరు అడగాలి,
మీరు ఒక వస్తువుని, 1000 రూపాయల వస్తువు మీ మనసుకి అనిపించట్లేదు, దీనికి 1000 రూపాయలు అనిపించట్లేదు. అప్పుడు ఏంటి, బిలియనీర్ మైండ్ సెట్ కదా అని చెప్పి 1000 రూపాయలు పెట్టి కొనడం కాదు. నీ మనసుకి నచ్చితే ఆ వాల్యూ, ఆ వస్తువు కాస్ట్ మీ మనసుకి నచ్చితేనే కొనాలి. ఎస్, ఈ ఫోన్కి 25,000 అనుకుందాం, దీనికి 25,000, ఇందులో ఏముంది తెలుసుకోవాలి. ఇంత లేదే, 23,000కి ఇస్తారా? వస్తుందా? ఎస్ సార్, వస్తుంది. 2,000 తగ్గాయా లేదా? 2,000 తగ్గిందా లేదా? అలా ఈరోజు మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు అందులో 100 రూపాయలు డిస్కౌంట్ రావచ్చు, మీరు అడగడం ద్వారా అలాగైనా సంపాదించవచ్చు. లేదా ఎవరైనా మీకు ఒక కాఫీ, మంచి కాఫీ, 100 రూపాయల కాఫీనో ఏదైనా ఫ్రెండ్ కలిసి మీకు పార్టీ ఇవ్వచ్చు, తాగిపియచ్చు కాఫీ, టీ. లేదా రోడ్డు మీద ఒక 1 రూపీ దొరకవచ్చు, 100 రూపాయల నోటు దొరకవచ్చు. ఉం? లేదా మీరు మర్చిపోయిన డబ్బు ఈరోజు మీ ఇంట్లోనే మీకు దొరకవచ్చు. లేదంటే ఒక బిల్ మీద డిస్కౌంట్ రావచ్చు. కాబట్టి డబ్బు వస్తున్న విధానాన్ని గమనించండి. ఫస్ట్ ఫోకస్ చేయండి. 100 రూపాయలు విజువలైజ్ చేయండి అంటే 100 రూపాయలు పైనుండి దిగి రావడం కాదు, ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది 100 రూపాయలు ఈరోజు. డబ్బు వచ్చే విధానాన్ని గమనించండి. డబ్బు ఇన్కమ్ వే ఎలా ఉంది, అవుట్ గోయింగ్ వే ఎలా ఉంది, అబ్జర్వేషన్ ఉండాలి ఇందులో. ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది. మీరు ఎప్పుడైతే న్యూటన్ థర్డ్ లా ప్రకారం మీరు ఒక విషయాన్ని గమనిస్తే, ఫోకస్ చేసి గమనిస్తుంటే ఆ విషయం మారుతుంది. డబ్బు ఎలా వస్తుంది గమనిస్తే డబ్బు వచ్చే గమనం మారుతుంది. డబ్బు ఎలా వెళ్తుందో గమనిస్తే డబ్బు వెళ్ళే గమనం మారుతుంది. కాబట్టి ఫోకస్ చేయాలి, గమనించడం అనేదే ఇంపార్టెంట్. చాలా ఈరోజు ఒక 100 రూపీస్ని మీరు విజువలైజ్ చేయండి, మేనిఫెస్ట్ చేయండి. మీకు అనిపించవచ్చు ఈ ప్రాక్టీస్ చాలా సింపుల్, చాలా చిన్నది అనిపించవచ్చు, కానీ ఈ మేనిఫెస్టేషన్ పవర్ను పెంచుతుంది మీరు చేసే ఈ ప్రాక్టికల్. రేపు మీరు 100 కోట్లను కూడా మేనిఫెస్ట్ చేసే ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఈరోజు 100 రూపీస్ని మేనిఫెస్ట్ చేయండి. ఒక 100 రూపాయలు ఈరోజు మేనిఫెస్ట్ చేయండి. ఈరోజు ఎలాగైనా సాయంత్రంలోపు మీరు 100 రూపాయలు ఏదో ఒక రూపంలో పొందుకుంటారు. బట్ మీరు గమనించడం ఇంపార్టెంట్, ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా? సో డైలీ మనీ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్, గ్రాటిట్యూడ్ మనీ యాక్టివేషన్. మనీ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేయాలి, డబ్బు మనకు కావాలి కాబట్టి. ఓకేనా? సో ఈరోజు ఒక 5 మినిట్స్లో మనం ఏం చేద్దామంటే, మీరు ఇప్పటి వరకు మనీ ద్వారా పొందుకున్న ఒక 20 బ్లెస్సింగ్స్ రాయండి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పొందుకున్న ఒక 20 ఆశీర్వాదాలు డబ్బు ద్వారా. ఫోన్ కొనుక్కున్నారా, కొత్త బట్టలు కొనుక్కున్నారా, ఏం చేశారు, ఒక 20 రాయండి. ఇప్పుడు ప్రజెంట్ రాయండి. ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నాను, రాయండి. గ్రాటిట్యూడ్ అనేది చాలా పవర్ఫుల్. రాశారా? 20 రాశారా? ఎస్. సో నేను ఒక వర్డ్ చూపిస్తాను చూడండి, గ్రాటిట్యూడ్కి ఉన్న పవర్ ఏంటి అంటే. సో మీకు ఇక్కడ ఒక వర్డ్ కనిపిస్తుందా? ఇది బైబిల్లో ఉన్న సెంటెన్స్, మాథ్యూస్ చాప్టర్ 25:29లో. ఫర్ అంటూ ఎవ్రీ వన్ అండ్ దట్ హ్యాత్ షెల్ బి గివెన్ అండ్ హీ షెల్ హ్యావ్ అబండెన్స్, బట్ ఫ్రమ్ హిమ్ దట్ హ్యాత్ నాట్ షెల్ బి టేకెన్ అవే ఈవెన్ దట్ విత్ హీ హ్యాడ్. కలిగి ఉన్న దానికి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళకి ఇంకెక్కువ వస్తుంది. కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉండరో ఉన్నది కూడా తీసివేయబడుతుంది. బైబిల్లో జీసస్ చెప్పిన వర్డ్ అది. లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కృతజ్ఞత కలిగి ఉంటే రెట్టింపు అవుతుంది, కృతజ్ఞత లేకపోతే ఇంకా మళ్ళా ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అది గ్రాటిట్యూడ్కున్న పవర్. సో కాబట్టి గ్రాటిట్యూడ్ని అసలే తక్కువ అంచనా వేయకండి. గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు 20 విషయాలు రాశారు. మీ జీవితంలో ఇప్పటి వరకు 20 విషయాలను మీరు పొందుకున్నారంటే అబండెన్స్ లైఫ్ మీ దగ్గర ఉన్నట్టే కదా. ఆ ఫీల్డ్లోకి రండి, నేను అందుకు చెప్తున్నాను. అబండెన్స్ ఫీల్డ్లోకి రండి, లేదు అనే భావనని తీసేయండి. అబండెన్స్ లైఫ్ ఫీల్డ్లోకి రండి. ఆల్రెడీ మీరు ఇంత ఖర్చు చేశారంటే మీరు అబండెన్స్ లైఫ్లో ఉన్నట్టే. కాబట్టి మీరు రాసిన లిస్టుని చూస్తూ, ఆ లిస్టుని చూడండి, ఆ లిస్టుని చూస్తూ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్. కృతజ్ఞత చెప్పండి. ఇంతవరకు ఇంత ఖర్చు చేశానా? మీ మనసుకు అదేం చేస్తుందంటే ఒక శక్తివంతమైన సంకేతాన్ని ఇస్తుంది. ఎస్, నా జీవితంలో సంపద ఉంది అని చెప్పండి చూస్తూ. నా లైఫ్లో ఇంత సంపద ఉంది, ఫీల్ అవ్వండి. ఒక రకమైన హార్మోన్ ఉత్పత్తి అవుతుంది మీ బ్రెయిన్లో.
జనరేట్ అవ్వడం చూస్తారు, మీరు ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఒక సినిమాలో మన యొక్క సీన్ చూసినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఏడుపు గొట్టు సీన్ వచ్చినప్పుడు ఏడుస్తారు, అవునా కాదా? అలా. సో కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఒక 100 నోట్ తీసుకోండి. ఈ 100 నోట్ తీసుకొని, ఉందా అందరి దగ్గర 100 నోట్ ఉందా? తెచ్చుకున్నారా? చూపియండి. 100 నోట్ ఉందా? ఎస్, సూపర్. 100 రూపీస్ నోట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నోటుని ఇలా హార్ట్ దగ్గర పెట్టుకొని, ఈ నోటు మీకు మనీ యాంకర్గా పనిచేయబోతుంది. ఈ రోజు నుండి మనీని తీసుకొచ్చే ఒక యాంకర్గా పనిచేయబోతుంది. మీ హార్ట్కి దగ్గర పెట్టుకొని ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. మీ హార్ట్కి దగ్గర పెట్టుకొని, నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి డబ్బుకు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ అని చెప్పండి. నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి డబ్బుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనీ. నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి డబ్బుకి ధన్యవాదాలు. గ్రాటిట్యూడ్ భావన. సో ఈ నోటు, ఇప్పుడు మీరు ఏదైతే 100 రూపీస్ నోట్ తీసుకొచ్చుకున్నారో ఈ నోటుని మీరు ఖర్చు చేయద్దు. ఈ నోట్ పైన మీరు ఇప్పుడు ఒక మనం సిగిల్ డ్రా చేస్తాం. సో మీరు ఇక్కడ నుండి ఏ డబ్బు వచ్చినా, జీతం, డిస్కౌంట్, గిఫ్ట్ ఏదైనా సరే ఈ నోటును చూసి కృతజ్ఞత చెప్పండి. ఏది వచ్చినా కూడా. అంటే గ్రాటిట్యూడ్ అనేది మీ సంపదను పెంచే అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన అట్రాక్షన్ పవర్ ఉంటుంది గ్రాటిట్యూడ్కి. ఇక్కడ నుండి ఈ నోట్ ఏంటి అంటే, ఈ నోటు మీ యొక్క మనీ యాంకర్. మీ డబ్బును తీసుకొచ్చేటువంటి మనీ యాంకర్ తీసుకొస్తుంది. సో అందుకనే ఈ నోటుని మీరు చేతిలో పట్టుకొని డైలీ మార్నింగ్ లేవగానే ఒక 5 టైమ్స్ చెప్పండి. ఏమని? నా జీవితంలో ఇప్పటికే వచ్చిన ప్రతి డబ్బుకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇప్పటికే వచ్చిన దానికి కృతజ్ఞత, ధన్యవాదాలు. విజువలైజ్ చేయండి. ఈ నోటుని మీ జీవితంలో ఇంకా ఎక్కువ డబ్బును తీసుకొస్తుందని విజువలైజ్ చేయండి. మీ వ్యాలెట్లో డబ్బు ఉన్నట్టు, మీ ఇన్కమ్ పెరుగుతున్నట్టు విజువలైజ్ చేయండి. విజువలైజ్కున్న పవర్ చాలా గొప్పది. ఊహించడం, రిసీవింగ్ ఫీలింగ్లో ఊహించండి ఎప్పుడు కూడా. మనసులో ఇలా చెప్పుకోండి: సంపద నా జీవితంలో నిరంతరం ప్రవహిస్తుంది. లేని భావాన్ని కలిగి ఉండకండి. సంపద నా జీవితంలో నిరంతరం ప్రవహిస్తుంది, నిరంతరం ప్రవహిస్తుంది. ఈ నోటుని వ్యాలెట్లో పెట్టుకోండి. కనీసం రోజుకు 2 సార్లైనా గ్రాటిట్యూడ్ చెప్పండి ఈ నోటికి. మీరు డబ్బును గౌరవించి కృతజ్ఞత చూపిస్తే మీ మనసు అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది. మీరు డబ్బును గౌరవించాలి, కృతజ్ఞత చూపించాలి. అప్పుడు మీ మనసు ఏమవుతుంది? అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వెల్త్ ఆపర్చునిటీస్ సహజంగా మీ వైపు వస్తాయి. చూడండి, మీరు గౌరవం ఇస్తే అబండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి మీ మైండ్ వెళ్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా సంపదని క్రియేట్ చేసే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అవకాశం వచ్చాక కూడా గుర్తించకపోతే అది మీ కర్మ. నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పినట్టు ఆకాశం నుండి వర్షం కురవాలి, ఆకాశ ద్వారాలు ఓపెన్ అవ్వాలి, ఇలా అనుకుంటే మీ కర్మ. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో కలిగి ఉంటారో ఆపర్చునిటీస్ వస్తాయి, సంపదను క్రియేట్ చేసే అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలను మీరు గుర్తించి ఆ అవకాశం ద్వారా మీరు వెళ్ళాలి. ఓకేనా? సో ఇలా ఈ కరెన్సీని మీ మనీ యాంకర్గా మీరు ఉపయోగించండి. సో ఇప్పుడు మీకు మనీ ఉంది కదా, కరెన్సీ ఉంది కదా, ఇక్కడ వైట్ ప్లేస్ ఉందా? వైట్ ప్లేస్ ఉందా? ఎస్. సో గ్రీన్ పెన్ ఉందా అందరి దగ్గర? గ్రీన్ పెన్. గ్రీన్ పెన్ లేకపోతే ఫస్ట్ మీరు నోట్బుక్లో డ్రా చేయండి. నేను ఒక సిజిల్ చెప్తాను. సిజిల్ అనేది చాలా పవర్ఫుల్ అట్రాక్షన్ యంత్రం. ఓకేనా? సో ఈ సిజిల్ ఎలా డ్రా చేయాలి, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి చెప్తాను చూడండి. సో అందరి దగ్గర పెన్ను ఉందా? పెన్ ఉందా మీ దగ్గర? ఉందా లేదా? చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఉంది కదా? ఎస్. ఇప్పుడు చూడండి. సో గ్రీన్ పెన్తో ఆ వైట్ ప్లేస్లో ఏం చేస్తారంటే, స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ఉమ్. సో మీరు ఫస్ట్ ఏం చేయండి, ఇలా చూడండి. ఫస్ట్ ఒక
ఒక లైన్ గీయండి ఇలా. స్ట్రేట్ లైన్ గీయండి ఇలా స్ట్రేట్ గా. ఇదేంటి అంటే ఇది మీ యొక్క బాడీ, మీ వెన్నెముక, మీ నరాల వ్యవస్థ, మీ బాడీ. ఆ నోట్ పైన ఇలా డ్రా చేయండి స్ట్రేట్ గా. డ్రా చేశారా? సో ఇలా డ్రా చేశాక, సో మనం ఏదైనా కూడా మన మైండ్తో మనం క్రియేట్ చేయాలి, మన బాడీతో, మన మైండ్తో, మన ఆలోచనలతో మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇలా ఒక రౌండ్, ఇది మీ హెడ్కి, మీ ఆలోచనలకి, మీ ఫ్రీక్వెన్సీకి సింబల్. ఓకేనా? సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనం యూనివర్స్ని అడుగుతున్నాం, ఈ విశ్వంని అడుగుతున్నాం. యూనివర్స్ ఇలా డ్రా చేయండి, యూనివర్స్ సింబల్. ఇది యూనివర్స్. సో మన జీవితంలోకి అబాండెన్స్ లైఫ్ అనంతంగా రావాలి, సమృద్ధిగా రావాలి. సో కాబట్టి ఇన్ఫినిటీ డ్రా చేయండి. ఇన్ఫినిటీ. ఇది పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ సిజిల్. ఇది పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ సిజిల్. మీ 100 నోట్ పైన ఇది డ్రా చేయండి. మీ 100 రూపాయల నోట్ పైన ఇది డ్రా చేయండి. పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ సిజిల్. ఇది చూసినప్పుడల్లా మీకు ఈ విశ్వాన్ని మీరు కోరుకున్నట్టుగా, ఈ విశ్వం మీకు అనంత సంపదను ఇస్తున్నట్టుగా ఒక పవర్ఫుల్ మనీ యాంకర్గా మీకు అనిపించాలి. వెంటనే గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ యూనివర్స్ అని, ఐఎమ్ గ్రేట్ఫుల్ అని. ఇప్పటికే నా జీవితంలోకి వచ్చిన డబ్బుకి, సంపదకి ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇది చాలా పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ సిజిల్. ఓకేనా? డ్రా చేశారు కదా? డ్రా చేశారా? సో ఇలా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది చూడండి. ఓకే, మీ 100 నోట్ పైన రాసి ఆ నోటుని మీ పర్సులో ఉంచండి, మీ మనీ వ్యాలెట్లో ఉంచండి. చూసిన ప్రతిసారి ఈ ఈ మనీని మీరు ఎప్పుడు కూడా ఖర్చు చేయొద్దు, మీ వ్యాలెట్లోనే ఉండాలి. ఆ మనీ చూసిన ప్రతిసారి ఇప్పటికే నా జీవితంలో పొందుకున్న ప్రతి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పండి. అబాండెన్స్ లైఫ్ వస్తుందని చూడండి. మీకు ఇక నుండి ₹1 లాభం వచ్చినా వెంటనే ఈ నోట్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ నోటు మనీ యాంకర్గా పనిచేస్తుంది జీవితంలో. ఇదే నోటు మీకు రేపు లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తుంది. గ్రాటిట్యూడ్, ఈ ఒక్క నోటికి గ్రాటిట్యూడ్ చెప్పండి చాలు. మీ జీవితంలో డబ్బు యొక్క అవగాహన మారుతుంది, డబ్బు వచ్చే దారులు మారుతాయి. డబ్బుని మీరు ఈ రోజు నుండే, ఇప్పటి నుండే చూస్తారు. రైట్ నౌ, ఇప్పటి నుండే చూస్తారు మీరు. కాబట్టి ఈ నోటుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇది మీ మనీ యాంకర్గా పనిచేస్తుంది.